వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సమంత రెండో పెళ్లి గురించి చాలా వైరల్ అవుతుంది. సమంత అండ్ డైరెక్టర్ రాజ్ నిజంగానే మరి పెళ్లి చేసుకోబోతున్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, సమంత రాజ్ అసలు స్టోరీ ఏంటి? నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా? సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతుంది, సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అని చెప్పేసి. అసలు ఏంటి స్టోరీ? ఇది ఎవరు పుట్టిస్తారో లేదంటే ఎవరు క్రియేట్ చేస్తారో తెలియదు. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలే. వీడు పులి చూడ్డు, ఆ తోకని చూడ్డు. అంటే ఇప్పుడు సమంత గారు 2017లో ఎప్పుడో నాగ చైతన్యతో పెళ్లి చేసుకున్నారు. తర్వాత 2021లో ఇప్పుడు విడిపోయినట్టున్నారు. ఎవరు రీజన్స్ వాళ్ళు. ఇప్పుడు ఈవిడ ఆయన గురించి ఎక్కడ తక్కువగా మాట్లాడలేదు, చైతన్య కూడా సమంత గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. లేదంటే ఆమెకు అవకాశాలు ఇవ్వకండి అని చెప్పేసి ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, నడుస్తుంది. సో ఆయన ఇంకో పెళ్లి కూడా చేసేసుకున్నాడు. సో ఈమె ఇష్టం, అది ఈమె చేసుకోవాలా లేదనేది ఈమె ఇష్టం. నచ్చారో నచ్చలేదో, లేదంటే ఇంకా పాత జ్ఞాపకాల్లో ఉండిపోయి ఉండొచ్చు అని ఎందుకు అంటున్నానంటే కొన్ని పెట్టారు ఆవిడ. చాలా కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చాను, అవన్నీ కోల్పోయానని. లేదంటే ఒకసారి తను పెంచుకున్న కుక్క గురించి, ఇది చూపించే ప్రేమ ఇంకెవరూ చూపించలేరు, అనవసరంగా ఎవరెవరి మీద చూపించాను అన్నట్టుగా రకరకాల. అంటే ఇంకా ఇది చైతన్యను వాళ్ళు దృష్టిలో పెట్టుకునే కామెంట్ చేసిందేమో. అట్లా ఆమె ఏదో ఒక వ్యాధితో కూడా బాధపడిందని, తర్వాత సద్గురువు దగ్గరికి వెళ్తే సెటరేట్ అయిందని. ఇప్పుడు సెలబ్రిటీ అన్నాక ఇంతకుముందు కూడా ఏదో సందర్భంలో కూడా చెప్పాను, సెలబ్రిటీలు తుమ్మినా దగ్గినా ఆ పెద్ద సెన్సేషనల్ న్యూస్ వైరల్ అయిపోయే అంశం. సో ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో కాదు, గత కొన్నేళ్లుగా ఫ్యామిలీ మెన్ సిరీస్ మనోజ్ వాజ్పేయితో రాజ్ అండ్ డీకే, మన తెలుగు వాళ్ళిద్దరు, మీకు తెలుసో తెలియదు, ఇద్దరు దర్శకులు కూడా ఒక్కొక్క వెబ్ సిరీస్లో ఒక్కొక్క సిరీస్కి ఒక్కొక్కరు డైరెక్ట్ చేశారు. కొన్నిసార్లు ఇద్దరు కలిసి చేశారు. రాజు నిడుమూరు అని ఒక ఆయన, డీకే అని ఒక ఆయన ఉంటాడు. ఆ తర్వాత ఫ్యామిలీ మెన్ 2 సిరీస్కి ఇదే తీవ్రవాద టెర్రరిస్ట్ని ఎల్టీటీఈ వాళ్ళతో ముడిపెట్టి చేసిందంటూ ఎల్టీటీఈ తీవ్రవాదిగా సమంత గారు యాక్ట్ చేశారు. సో అది ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత మన రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఎప్పుడో సిటాడెల్ అని తీశారు, ఇదే సిరీస్ వాళ్ళు. సో అది కూడా ఆ రాజ్ డీకే ఉన్న క్రేజ్ మీద మోస్తరుగా ఆడేసింది. పర్వాలేదు, నెట్ఫ్లిక్స్లో బాగానే స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన శుభ మూవీకి కూడా సమంత అండ్ రాజ్ ప్రొడ్యూసర్లే అని చెప్పి. అంటే సమంతానే ప్రొడ్యూసరు. సో ఆ ప్రొడక్షన్ వర్క్స్ అవి తెలియనప్పుడు రాజ్ హెల్ప్ చేశారు అన్నట్టు కూడా విన్నాను. ఆ ప్రొడ్యూసర్ రాజ్ కాదు, సమంత ప్రొడ్యూసర్. అయితే ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఆ సిటాడెల్ ప్రమోషన్స్లో భాగంగా వీళ్ళిద్దరు కలిసి తిరగడం కానీ, లేదంటే ఏదో తిరుపతి ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కలిసి వెళ్ళడం కానీ ఏదో చేశారండి. మన వాళ్ళు ఏంటంటే ఇద్దరు కలిసి వెళ్తున్నారంటే వాళ్ళ మధ్యన ఏ రిలేషన్ ఉందో, అన్నా చెల్లెల రిలేషనా, భార్యాభర్తల రిలేషనా, వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్, ఏమి తెలియదు మనకి. దూరంలో ఫోటో చూసి సమంత ఇంత క్లోజ్గా ఉంటుంది, ఏంటది? అది కరెక్ట్. కొంతమంది సమంత ఇంకో చేసుకోవడం మాకు ఇష్టం లేదు, నువ్వెవడు చెప్పడానికి? కింద కామెంట్స్ కూడా చూశాను. ఇప్పుడు ఆయన చైతన్య ఇంకో వేరే వాడిని చేసుకొని లైఫ్ సెటిల్ చేసుకున్నాడు. ఇప్పుడు సమంత వేరే వాడు చేసుకుంటే తప్పేముంది? అట్లా పిచ్చి. అంటే సెలబ్రిటీస్గా ఉన్న వాళ్ళు వీళ్ళకి ఎలా నచ్చుతో అలా ఉండాలనుకుంటారనేది నాకు నచ్చని అంశం. వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళకంటే పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. సో అట్లాంటి రూమర్స్ వస్తున్న నేపథ్యంలో రీసెంట్గా రాజ్ నెడుమూరు తాలూకా భార్య, ఆవిడ పేరు శారద శ్యామల ఏదో సంథింగ్, ఆవిడ కూడా రెస్పాండ్ ఒక ట్వీట్ చేసింది. నా భర్త అలాంటి వాడేం కాదు అంటే, రాజ్ నెడుమూరుకి ఆల్రెడీ పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారో నాకు తెలియదు కానీ. సో ఆవిడ ఏంటంటే మా మీద ఇట్లా రూమర్స్ ఇవి చేసేవాళ్ళు, నన్ను నమ్మేవాళ్ళు, నన్ను ఇదిగా తీసుకునే వాళ్ళు ఇట్లాంటివి నమ్మరు అనే ఉద్దేశంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ. స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఏముంది, నన్ను సపోర్ట్ చేస్తారని ఇచ్చింది. అంటే సపోర్ట్ చేస్తారనగానే ఓకే, రాజ్ నెడుమూరు సమంతకి బెండ్ అయిపోయాడు, అందుకే ఈవిడ సపోర్ట్ కోరుకుంటుంది. ఆల్రెడీ కరెక్ట్గా తమిళనాడులో కూడా జయం రవి అలా ఆవిడ విడిపోతున్నారు, అలా ఆవిడకి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఈవిడికే సపోర్ట్ చేయాలని కోరుకుంటుంది. రాజు నెడుమూరు సమంతతోనే చనువుగా ఉంటున్నాడు ఈ మధ్యన ఫోటోలు, ఇవన్నీ ఇంకా 1 by 1 వచ్చేసరికి వీళ్ళిద్దరు ఏదో విడిపోతున్నారు అన్నట్టుగా ఉంటుంది. అంటే కలిసి ప్రయాణం చేసినంత మాత్రాన ఒక దర్శకుడు హీరోయిన్, ఒక దర్శకుడు ఒక హీరో ట్రావెల్ చేసినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్యన అన్నీ ఉన్నాయి, అన్నీ అయిపోతున్నాయి అనుకోవడం అనేది భ్రమ. అది క్రియేటివిటీ. ఇప్పుడు సమంత ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు, రాజ్ నెడుమూరు ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. జస్ట్ అంటే ఒక క్లోజ్ గా కొన్ని ఫొటోస్ దిగారు అంతే అండి. ఒక ఫొటోస్ దిగలేదు, ఎవడో క్లిక్ అనిపించాడు. వీడు సోషల్ మీడియా వేదికలో సెలబ్రిటీలు అనేసరికి మేము వెళ్ళాము ఫంక్షన్కి, అక్కడ వాళ్ళు కూడా వచ్చారని చెప్పి ఎవడో సెల్ఫీ దిగేవాడు, లాంగ్ షాట్లో ఫోటో దిగాడు, ఆడెవడో షేర్ చేస్తే అది
వీడు వైరల్ చేసిన వాళ్ళేం ఫోటోలు దిగి ఇవ్వలే, ఇగో మా ఇద్దరు ఫోటో తీయండి అని. సో అట్లా క్రియేటివిటీకి అంటే చెప్తున్నాను కదా, 1,00,000 మందిలో ఒక ఇద్దరు టాలెంట్ ఉపయోగించి ఏవేవో ఇన్వెన్షన్లు కనుక్కుంటే మిగతా 99,998 మంది దాని మీద డిపెండ్ అయిపోయి ఆ రూమర్స్ మీద ఆ సోషల్ మీడియా చూసుకుంటూ టైం పాస్ చేసి గడిపేస్తూ ఉంటారు. అది అంటే ఒక సామెత ఉంటుంది, పక్కోడి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మన మీద ఉండదు. ఇది ఏదో త్రివిక్రమ్ గారి డైలాగ్ కూడా ఉందండి, వీడికి ఆడి విషయంలో ద్రాక్షరసం, పక్కోడి విషయంలో పాదరసం అండి. పాదరసం జమ్మని వెళ్తుంది కదా, అదే ద్రాక్షరసం అయితే స్లోగా వెళ్తుంది కదా. ఎవడైనా అంతే, పక్కోడి విషయం వచ్చేసరికి పాదరసం, అరే ఏమైందండి, ఆడ విషయం వచ్చేసరికి ద్రాక్షరసం అంట, స్లోగా ఇది అవుతుంది. అలాగా ఈ క్రియేటివిటీ ఇవన్నీ కూడా అయితే రాజ్ నెడుమూరు క్లారిటీ ఇవ్వాలి, లేదా సమంత క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళెవ్వరూ లేదు, అతని భార్య, రాజ్ నెడుమూరు భార్య శ్యామల ఎవరు ఆవిడైనా చెప్పాలి. ఆవిడ ఈ మధ్యన ఒక పోస్ట్ పెట్టింది, చెప్పాను కదా, అట్లా పెట్టినప్పుడు ఈవిడ ఆ దృష్టిలో పెట్టుకొని మాట్లాడిందేమో, అందువల్ల అందేమో. నువ్వే ఆవిడ చాలా తెలివిగా పెట్టింది అది. ఇప్పుడు ఇంతకుముందు సమంత కూడా నేను కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చాను, అవన్నీ కోల్పోయానంది. ఎవరికి ఇచ్చావంటే చైతూకి ఇచ్చి ఉంటుంది, ఇంకెవరికైనా ఇచ్చి ఉండొచ్చు కదా. మధ్యలో చైతూతో అలాగా విడిపోయిన తర్వాత ఇంకెవరికో ఇవ్వడం వల్ల వాళ్ళతో నష్టపోయి వచ్చేమో, తెలియదు కదా. ఆమె పేరు ఎక్కడ చెప్పలేదు, ఇది చైతూనే అని నువ్వెలా అనుకుంటావు. ఆయన అయితే అక్కడ ఒక వాట్సాప్ ఒక స్టేటస్ పెట్టాడు, ఎక్స్లో పోస్ట్ పెట్టాడు, ఏమీ పెట్టాడు. ఆయన లైఫ్, ఆయన పర్సనల్ లైఫ్ అలాగే ఉంటుంది, ఎక్కడ కనపడ్డావు. బై బర్త్ గోల్డ్ స్పూన్తో పుట్టాడు, మహానుభావుడు, ఏఎన్ఆర్కి మనవడు కదా, క్లిక్ అయ్యాడు కదా. ఇప్పుడు అఖిల్కి సూపర్ హిట్స్ సరిగ్గా రావట్లేదు, కానీ ఈయనకి మొన్న రీసెంట్గా తండేలు మంచి హిట్ కొట్టాడు. అలాగా ఒక్కొక్కరు ఎవరి కెరియర్ ఎవరి తంటాలు పడుతుంటే వీళ్ళు ఈ మధ్యలో గుచ్చుతున్నట్టుగా, పుండి మీద కారం జల్లినట్టుగా వీళ్ళకి అలవాటు అయిపోయింది. రీసెంట్గా ఎన్టీఆర్ గారి గురించి చూడండి, ఆయన ఎంత సూపర్ స్టార్, ఆయన పుట్టుక మీద ఆయన ముస్లిం అని, అతని తల్లి ఒక ముస్లిం అని, ఇవన్నీ అవసరమా? సో అంటే రాజ్ని కాకపోయినా కానీ వేరే వాళ్ళని రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఏమైనా ఉంది అంటారా సమంత గారు? ఆమెకి ఇండైరెక్ట్గా కొన్ని ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు కూడా ఇట్లాంటి సందర్భం ఆవిడ ఎక్కడ చెప్పలేదు, స్కిప్ అయిపోయారు. ఈవెన్ ఐఫా అవార్డ్స్కి వచ్చినప్పుడు కూడా ఆవికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఏదో వస్తే రానా హాయ్ సిస్టర్ అనాలా, ఫ్రెండ్ అనాలా, కజిన్ అనాలా అని అన్నాడు. అంటే రానా అటువైపు వెళ్ళొద్దు అనేసి. ఆమెకి ఇష్టం లేదు ఆ టాపిక్ ఎత్తడం. ఇప్పుడు చైతూకి భార్యగా ఉన్నప్పుడైతే రానాకి సిస్టర్ అవుతుంది వరుసకి, ఎందుకంటే చైతూ రానా కజిన్స్ కాబట్టి, మేనత్త మేనమామ పిల్లలు కాబట్టి. సో ఇప్పుడు అది లేదు కాబట్టి అది ఎందుకులే అని చెప్పి లైట్ తీసుకుంది. జనరల్గా ఎవరైనా అంటారు ఇప్పుడేంటి సమంత అకినేని అనాలా, లేదంటే సమంత రూత్ ప్రభు అనాలా అని కూడా చాలామంది కామెంట్స్ చేశారు. ఆమె ఇప్పటికే డిప్రెషన్. ఇప్పుడు ఇద్దరు విడిపోయినప్పుడు ఒకరికి కంప్లీట్గా ఎందుకులే, మంచిగా ఉన్నప్పుడు విడిపోతే బెటర్ అనిపిస్తుంది. ఇంకొంతమందికి అయ్యో ఏముంది సర్దుకుపోతే పోలే అనిపిస్తుంది. మేబీ ఆయన మంచిగా ఉన్నప్పుడే విడిపోదాం ఎందుకులే అని అన్నాడేమో. ఈమె మేబీ ఎన్నైనా సర్దుకుపోదామని మనస్తత్వం ఏమికుందేమో. అందరికి అలా ఉండాలని లేదు కదా. డిప్రెషన్లకి వెళ్ళి, ఆ బాధలకి వెళ్ళి ఇంకా బయట పడకపోవచ్చు. కొంతమందికి నెల పట్టొచ్చు, కొంతమందికి సంవత్సరాలు పట్టొచ్చు, కొంతమంది ఇమీడియట్గా మర్చిపోతారు. సో ఈ మెంటాలిటీ అది, మనం దాన్ని ఏం చేయలేం. సో ఆ మెంటాలిటీ వల్ల వేరే ఎవరైనా ఆమె సాధక బాధలు చెప్పుకునే ఒక ఫ్రెండ్, ఒక మంచి నమ్మకస్తుడు కలిసినప్పుడు వాడికి అన్ని షేర్ చేసుకున్నంత మాత్రాన వాడిని చేసుకుంటుంది, వాడే లవరు అని అనుకోవడం తప్పు కదా. ఎవరి లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో ఫేస్ చేసిందే. ఆ రాసేవాడు కూడా ఎక్కడెక్కడ ఫేస్ చేసే ఉంటాడు. బట్ పక్కోడదనేసరికి మీరు అన్నట్టు పాదరసం కదా, చాలా యాక్టివ్గా రాసేస్తాడు, బురద జల్లేస్తాడు.